నాగార్జున మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే వ్యక్తిగా కూడా ఎందుకు కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారో మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం 2 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని స్కాలర్షిప్ల నిమిత్తం ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. గుడివాడలో నూతనంగా నిర్మించిన రూసా భవనాన్ని కూడా నాగార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. చదువుకోకపోయినా చదువు విలువను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి తన తండ్రి అని చెప్పారు. రైతు బిడ్డగా పుట్టిన ఏఎన్ఆర్ కు విద్య అంటే ప్రాణమని, అందుకే వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కళాశాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. 1959లో తన తండ్రికి ఒక సినిమాకు కేవలం 5,000 రూపాయల రెమ్యూనరేషన్ వచ్చేదని, అలాంటి రోజుల్లోనే ఈ కళాశాలకు ₹1,00,000 విరాళం అందించారని నాగార్జున గుర్తు చేశారు. ఆ విరాళంతోనే ఈ కళాశాలకు ఏఎన్ఆర్ పేరు పెట్టారని చెప్పారు. తన తండ్రి స్థాపించిన ప్రతి సంస్థ తనకు ఎంతో ప్రత్యేకమని, గుడివాడకు రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందన్నారు. నాగార్జున తన అభిమానులకే కాకుండా యావత్ తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోకుండా నిశ్శబ్దంగా ఎంతో మందికి సహాయం చేస్తూ వచ్చారని అందరూ చెబుతున్నారు. సీనియర్ హీరోలందరిలోనూ సేవా గుణంతో ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తిగా నాగార్జున ప్రజల గౌరవాన్ని పొందారు. 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించే సమయంలో తన అక్క, తన అన్నయ్య, తన భార్యతో సహా మొత్తం కుటుంబం కలిసి ఈ విరాళం ఇస్తున్నామని చెప్పడం ఆయన కుటుంబ బంధాలపై ఉన్న ప్రేమను స్పష్టంగా చూపించింది. కుటుంబ విలువలు, బాధ్యతల గురించి ఆయన మాట్లాడిన మాటల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తన కుటుంబం తరపున 2 కోట్ల విరాళాన్ని స్కాలర్షిప్ల కోసం అందిస్తున్నామని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మనుషులు శాశ్వతం కాదని, వారు చేసే పనిలే శాశ్వతమని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులు ఈ కళాశాల నుండి వెలువడ్డారని నాగార్జున కొనియాడారు. గుడివాడ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ కళాశాల ఒక మహోన్నత ఆలోచనతో స్థాపించబడిందన్నారు. 75 ఏళ్లుగా వేలాది మందికి మంచి భవిష్యత్తును అందించడమే కాకుండా దేశానికి గొప్ప పౌరులను అందించిందన్నారు. తాను కూడా ఈ కళాశాలలోనే చదివి హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగానని, ఈ కళాశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. 1950లో స్థాపితమైన ఈ కళాశాల 1959లో అక్కినేని నాగేశ్వరరావు విరాళంతో ఏఎన్ఆర్ కళాశాలగా మారింది. మొదట 15 ఎకరాల్లో ప్రారంభమైన ఈ సంస్థ తరువాత మరో 10 ఎకరాలను విస్తరించింది. ఆర్ట్స్ కోర్సులతో ప్రారంభమైన ఈ కళాశాల తరువాత కామర్స్ మరియు సైన్స్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. 2018 నుండి 2019లో న్యాక్ నుంచి ఏ గ్రేడ్ ఆటానమస్ కాలేజీగా గుర్తింపు పొందింది. ప్రభుత్వానికి అప్పగించాలన్న ఒత్తిళ్లు వచ్చినప్పటికీ దాతలు, పూర్వ విద్యార్థుల అండతో ఈ కళాశాల నిరంతరం ముందుకు సాగుతోంది. కళాశాల అభివృద్ధికి విరాళాలు అందించిన దాతల పేర్లతో బ్లాక్లను ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తుంది. నాగార్జున చేసిన ఈ 2 కోట్ల రూపాయల విరాళం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మరో కీలక అడుగుగా నిలిచింది. గొప్ప నటుడుగానే కాదు, గొప్ప మనసున్న వ్యక్తిగా మరోసారి నాగార్జున తన ప్రత్యేకతను చాటుకున్నారు.